హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ప్రేమలేని పెళ్ళి ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే, ఆపద వచ్చినప్పుడు భయపడేవాడు సామాన్యుడు. ఆపదలో ఉన్న తన వారిని కాపాడుకోవడానికి మృత్యువునైనా ఎదిరించేవాడు అసమాన్యుడు. ప్రేమ పిరికివారిని కూడా వీరులుగా మారుస్తుంది. రాత్రి 8 గంటలు. ఏసీపీ విక్రమ్ ఆఫీసు గదిలో నిశ్శబ్దం ఉంది, కానీ అది బద్దలవటానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతం లాంటి నిశ్శబ్దం. రఘు ఒక కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అతని కాళ్ళు వణుకుతున్నాయి, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, చేతులు గట్టిగా పిసికేసుకున్నాడు. పక్కనే శ్రీ, రిషి అతన్ని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. సుభద్రమ్మ ఇంట్లోని శ్రోత పడిపోతే పక్కింటి వాళ్ళకి చెప్పి వచ్చాడు. విక్రమ్ వైర్లెస్ సెట్లో ఆదేశాలు ఇస్తున్నాడు. అన్ని చెక్ పోస్టులు అలర్ట్ చేయండి. బ్లాక్ స్కార్పియో నెంబర్ TH09, లాస్ట్ లొకేషన్ గచ్చబోల్ దాటింది. ఔటర్ రింగ్ రోడ్ వైపు వెళ్తున్నారు. వాళ్ళని సిటీ దాటనివద్దు. రఘు లేచి నిలబడ్డాడు. సా, భూపత్ జైలు నుంచి వచ్చాక ఇది చేశాడు. వాడికి భయం లేదు. చైత్రని ఏమైనా చేసుంటాడా? రఘు గొంతులో భయం, ఆవేదన పోటీ పడుతున్నాయి. విక్రమ్ రఘు భుజం మీద చేయి వేసి, రఘు కంట్రోల్. భూపత్ ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు. వాడు చైత్రను చంపి రిస్క్ తీసుకోడు. అలా చేస్తే వాడి పొలిటికల్ కెరియర్, జీవితం రెండు నాశనమవుతాయి. వాడు కేవలం భయపెట్టడానికి, ఆ లైబ్రరీ డాక్యుమెంట్లు లాక్కోవడానికి కిడ్నాప్ చేశాడు. చైత్ర ధైర్యవంతురాలు. ఆమె వాడికి లొంగదు. మనం టైంకి వెళ్తే చాలు. రిషి ల్యాప్టాప్లో ఏదో ట్రాక్ చేస్తున్నాడు. విక్రమ్, చైత్ర ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, కానీ లాస్ట్ సిగ్నల్ మొయినాబాద్ దగ్గర ఉన్నాం ఒక ఫామ్ హౌస్ ఏరియాలో చూపించింది. అది భూపతి బినామీ ప్రాపర్టీ అండ్ గూగుల్ మ్యాప్లో రివ్యూస్ ఉన్నాయి. విక్రమ్ కళ్ళు మెరిశాయి. గుడ్ జాబ్ రిషి. మొయినాబాద్ ఫామ్ హౌస్, అది వాడి అడ్డా. టీమ్, లెట్స్ మూవ్. రఘు ముందుకు వచ్చాడు. నేను కూడా వస్తాను సా. వద్దు రఘు, ఇది పోలీస్ ఆపరేషన్, రిస్క్ ఉంటుంది. బుల్లెట్లు పేలొద్దు. నా భార్య ఎక్కడ ఉంది సార్? ఆమె ప్రాణం ప్రమాదంలో ఉంది. నేను ఇంట్లో కూర్చుని ఉండలేను. చస్తే ఆమెతో పాటు చేస్తాను. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళండి. రఘు బ్రతిమలాడాడు. అతని కళ్ళల్లోని తెగింపు చూసి విక్రమ్ కాదనలేకపోయాడు. సరేరా, కానీ నా ఆర్డర్స్ ఫాలో అవ్వాలి. రాత్రి 9 గంటలు. మొయినాబాద్ ఫామ్ హౌస్. దట్టమైన చెట్ల మధ్య చీకటిగా ఉన్న ఒక పాడుబడ్డ భవనం. చుట్టూ ప్రహారీ గోడ. గేటు దగ్గర 2 రౌడీలు కాపలా కాస్తున్నారు. లోపల ఒక పెద్ద గదిలో చైత్రను కుర్చీ కట్టేసి ఉంచారు. ఆమె నోటికి ప్లాస్టర్ వేసి లేదు, కానీ చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి. జుట్టు చిరిగిపోయింది. నుదుటి మీద చిన్న గాయం. ఎదురుగా సోఫాలో భూపతి దర్జాగా కూర్చుని మంతాగుతున్నాడు. ఏమ్మ చైత్ర గారు, ఎలా ఉంది మా ఆతిథ్యం? ఏసీ లేదు, ఫ్యాన్ లేదు, కానీ భయం మాత్రం ఫుల్గా ఉంటుంది కదా. భూపతి వికటంగా నవ్వాడు. చైత్ర అతని కళ్ళలోకి సూటిగా చూసింది. ఆమె కళ్ళల్లో నీళ్ళేవు, నిప్పులు ఉన్నాయి. భయం నాకేం లేదు భూపతి, భయం నీకుండాలి. బెయిల్ మీద వచ్చి కిడ్నాప్ చేశావు. ఈసారి దొరికితే నీకు జీవితాంతం చిప్పకూడే గతి. భూపతి గ్లాస్ కింద పెట్టి లేచాడు. నోరు లేస్తుంది. మొగుడు జైలుకి వెళ్ళినా, ఆస్తి పోయినా పొగరు తగ్గలేదు. నాకు కావాల్సింది ఆ లైబ్రరీ పేపర్లు మరియు ఆ ఫోర్జరీ కేసు విత్డ్రా చేసుకోవాలి. సురేష్ ఖాన్ని అప్రూవర్గా మార్చి నా ప్లాన్ మొత్తం పాడు చేశావు. ఇప్పుడు చెప్పు, సంతకం పెడతావా, లేక నీ మొగుడికి నీ శవాన్ని పార్సల్ చేయమంటావా? చైత్ర నవ్వింది. నీకు ఆడవాళ్ళ గురించి తెలియదు భూపతి. మేం కుటుంబం కోసం ప్రాణం ఇస్తాం, కానీ ఆత్మగౌరవం కోసం ప్రాణం తీయడానికైనా వెనుకాడం. ఆ లైబ్రరీ శేషగిరి తాత ఆశయం. దాన్ని నీలాంటి రాక్షసుడికి ఇవ్వను. చంపేయి, కానీ గుర్తుపెట్టుకో, నా చావు నీ పతనానికి ఆరంభం. అంత సీన్ లేదు. నిన్ను చంపి ఎవరో దారిదోపిడి దొంగలు చంపారని క్రియేట్ చేస్తాం. నా రాజకీయ పలుకుబడి ముందు నీ శవం ఒక్క లెక్క కాదు. భూపతి తన అనుచరుడికి సైగ చేశాడు. వాడు ఖాళీ బాండ్ పేపర్, పెన్ తెచ్చాడు. సంతకం పెడతావా లేదా? భూపతి చైత్ర జుట్టు పట్టుకుని వెనక్కి లాగాడు. చైత్ర మొహం చిట్లించింది, కానీ అరిచింది లేదు. పెట్టను. నువ్వేం పీక్కుంటావో పీక్కో,
అని అతని ముఖం మీద ఉమ్మేసింది. భూపతికి పిచ్చెక్కింది. చీ దినెమ్మా అంటూ చైత్ర చెంప మీద గట్టిగా కొట్టాడు. చైత్ర కుర్చీతో సహా కింద పడింది. పెదవి చిట్లి రక్తం వచ్చింది. రేయ్ పెట్రోల్ తీసుకురండి, ఇక్కడే తగలబెట్టేద్దాం, యాక్సిడెంట్ అని రాద్దాం భూపతి అరిచాడు. చైత్ర కింద పన్నా కళ్ళల్లో భయం లేదు. మరణం ముంచుకొస్తున్న ఆమెలో ఒకటే ఆలోచన. రఘు జాగ్రత్తగా ఉండు. బయట ఫామ్ హౌస్ కాంపౌండర్ వాల్ దగ్గర విక్రమ్ రఘు స్పెషల్ ఫోర్స్ టీం పొజిషన్ తీసుకున్నారు. విక్రమ్ రాత్రి విజన్ బైనాక్లర్స్తో చూస్తున్నాడు. గేటు దగ్గర ఇద్దరు ఉన్నారు. లోపల లైట్ వెలుగుతుంది. రఘు, నువ్వు వెనక వైపు నుంచి వెళ్ళు, నేను ఫ్రంట్ నుంచి అటాక్ చేస్తాను. నీ దగ్గర ఆత్మరక్షణ కోసం ఈ పెప్పర్ స్ప్రే ఉంచుకో. విక్రమ్ ఒక చిన్న బాటిల్ ఇచ్చాడు. రఘు వణుకుతున్నాడు, కానీ భయంతో కాదు, చైత్రను కాపాడుకోవాలన్న కసితో. సా లోపల చైత్ర అరుపు వినిపించడం లేదు. అంటే నెగిటివ్గా ఆలోచించక రఘు. మూవ్, పోలీసులు మెరుపు దాడి చేశారు. గేట్ దగ్గర ఉన్న రౌడీలను క్షణాల్లో అదుపులోకి తీసుకున్నారు. శబ్దం కాకుండా లోపలికి ప్రవేశించారు. లోపల ఒక రౌడీ పెట్రోల్ క్యాన్తో వచ్చాడు. భూపతి లైటర్ వెలిగించాడు. చివరి ఛాన్స్ చైత్ర, సంతకం పెడతావా? చైత్ర రక్తం తుడుచుకుంటూ, నీ లైటర్ గ్యాస్ అయిపోతుంది కానీ నా ధైర్యం కాదు అని సవాలు విసిరింది. భూపతి లైటర్ని ఆమె చీర మీద వేయబోయాడు. దడేల్, కిటికీ అద్దాలు పగిలాయి. బయట నుంచి టియర్ గ్యాస్ సెల్స్ లోపల పడ్డాయి. గది నిండా పొగలుముకుంది. ఏంట్రా ఇది, ఎవరు? భూపతి దగ్గుతరిచాడు. వెనుక తలుపు వద్దలు కొట్టుకుని రఘు లోపలికి వచ్చాడు. పగలో చైత్ర కింద పడి ఉండటం చూశాడు. పెట్రోల్ వాసన వస్తుంది. రఘుకి పిచ్చి కోపం వచ్చింది. చైత్ర అంటూ పరున వెళ్ళి అమ్మని లేపాడు. కట్లు ఇప్పడానికి ప్రయత్నించాడు. అప్పుడే ఒక రౌడీ కత్తితో రఘు మీదకు వచ్చాడు. రఘు చూశాడు. పక్కనే పడి ఉన్న పెట్రోల్ క్యాన్ తీసుకుని వాడు ముఖం మీద కొట్టాడు. వాడు కింద పడ్డాడు. భూపతి రఘుని చూశాడు. నువ్వా, ఒంటరిగా వచ్చావా, చావుకెదిరెళ్ళి వచ్చావా అంటూ ఒక ఇనుప రాడ్ తీసుకుని రఘు మీదకు వచ్చాడు. రఘు చైత్రను వెనక్కు నెట్టాడు. నా భార్యను ముట్టుకుంటే చంపేస్తా అంటూ రఘు అరిచి భూపతి మీదకు దూకాడు. ఇద్దరు కింద పడ్డారు, కొట్టుకున్నారు. రఘుకి రౌడిజం తెలియదు, కానీ భార్యను కాపాడుకోవాలన్న ఆవేశం అతనికి బలాన్నిచ్చింది. భూపతి ముఖం మీద గుర్తున్నాడు. అంతలో విక్రమ్ టీం లోపలికి వచ్చింది. హ్యాండ్స్ అప్! పోలీస్ భూపతి రఘును తోసేసి పారిపోవడానికి ప్రయత్నించాడు. విక్రమ్ గాల్లోకి కాల్పులు జరిపాడు. ఒక్క అడుగు వేస్తే కాల్లో బుల్లెట్ దిగుతుంది. భూపతి ఆగిపోయాడు. చుట్టూ తుపాకులు, పొగలోంచి విక్రమ్ సింహంలా వచ్చాడు. గేమ్ ఓవర్ భూపతి, ఈసారి బెయిల్ కాదు, జీవిత ఖైదీ. పోలీసులు భూపతిని, అతని మనుషులను అరెస్ట్ చేశారు. రఘు పరుగున చైత్ర దగ్గరికి వెళ్ళాడు. ఆమె కట్లు విప్పాడు. చైత్ర స్పృహలోనే ఉంది, కానీ నీరసించిపోయింది. రఘు, వచ్చారా? నేను నమ్మాను, మీరు వస్తారని నమ్మాను. చైత్ర గొంతులో ప్రాణం లేనట్లు ఉంది. రఘు ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. వచ్చాను చైత్ర, ఇంకెప్పుడు నేను వదిలిపెట్టను. సారీ, నిన్ను కాపాడుకోవడానికి లేట్ అయింది. రఘు కన్నీళ్లు ఆ భుజం మీద పడ్డాయి. చైత్ర రఘుముఖం చూసింది. అతని నుదుటి మీద రక్తం. ఆమె తన చీర కొంగుతో దాన్ని తుడిచింది. నా కోసం రక్తం చిందించారు. ఇప్పుడు మనం నిజంగా భార్యాభర్తలం రఘు. ప్రేమ అంటే కలిసి నవ్వడమే కాదు, కలిసి ఏడవటం, కలిసి పోరాడడం కూడా అంది. విక్రమ్ దగ్గరికి వచ్చాడు. రఘు, చైత్ర, మీరు సేఫ్. బయట అంబులెన్స్ ఉంది, ఫస్ట్ ఎయిడ్ తీసుకోండి. రఘు చైత్రను ఎత్తుకుని బయటకు నడిచాడు. బయట వర్షం ఆగిపోయింది. చల్లగాలి వేస్తుంది. శ్రీ, రిషి పరుగున వచ్చారు. చైత్రను చూడగానే శ్రీ ఏడ్చేసింది. చైత్ర, ఎంత భయపడ్డాం తెలుసా? చైత్ర నవ్వింది. నేను బాగానే ఉన్నాను శ్రీ, నా హీరో వచ్చాడుగా. ఆమె రఘువైపు చూసింది. రఘు గర్వంగా కాదు, కృతజ్ఞతగా చూశాడు. మరుసటి రోజు ఉదయం ఆసుపత్రి. చైత్రకు చిన్న చిన్న గాయాలయ్యాయి. డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. భూపతి అరెస్ట్ న్యూస్ రాష్ట్రమంతా సంచలనం సృష్టించింది. ఒక సాధారణ గృహిణిని లైబ్రరీ ట్రస్ట్ని కిడ్నాప్ చేసినందుకు ప్రభుత్వం సీరియస్ అయింది. భూపతి మీద ఉన్న పాత కేసులన్నీ
రీఓపెన్ చేశారు. చైత్ర ఇంటికి వచ్చింది. సుభద్రమ్మ గుమ్మంలోని హారతి ఇచ్చారు. నా కోడలు లక్ష్మీదేవి కాదు, దుర్గమ్మ. రాక్షసుని జయించి వచ్చింది, ఆవిడ గర్వంగా చెప్పారు. రఘు చైత్రను మంచం మీద కూర్చోబెట్టి తనే కాఫీ కలిపి తెచ్చాడు. ఇదిగో చైత్ర కాఫీ. చైత్ర కాఫీ తీసుకుంటూ, రఘు, నిన్న రాత్రి మీరు భూపతితో కొట్టుకున్నప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. మీకేమైనా అవుతుందేమో అని. రఘు ఆమె పక్కన కూర్చున్నాడు. చైత్ర, ఒకప్పుడు నా ఆస్తి పోయినప్పుడు కూడా నాకు భయం వేయలేదు. కానీ నిన్ను ఆ పొగలు చూసినప్పుడు నా ప్రాణం పోయేంత పనైంది. అప్పుడే అర్థమైంది నువ్వే నా ఆస్తి అని. చైత్ర నవ్వింది. మరి ఆ లైబ్రరీ? అది మన బిడ్డ చైత్ర. మన ఆస్తిని కాపాడుకున్నాం, ఇప్పుడు మన బిడ్డను పెంచాలి. ఒక వారం తర్వాత లైబ్రరీలో కొత్త ఉత్సాహం. భూపతి అరెస్ట్ తర్వాత ఊరి జనం భయం పోయింది. అందరూ లైబ్రరీకి సపోర్ట్ చేస్తున్నారు. చైత్ర కోలుకుంది. మళ్ళీ కాలేజ్కి, లైబ్రరీకి వెళ్తుంది. రఘు స్కూల్ డ్రైవర్ ఉద్యోగం చేస్తూనే సాయంత్రం లైబ్రరీలో పిల్లలకు మ్యాథ్స్ చెప్తున్నాడు. ఒక సాయంత్రం లైబ్రరీలో శ్రీ రిషి వచ్చారు. రిషి చేతిలో ఒక పెళ్లి శుభలేఖ ఉంది. ఏంటి రిషి, గుడ్ న్యూసా? చైత్ర అడిగింది. రిషి సిగ్గుపడుతూ, అవును చైత్ర, మా ఇంట్లో ఒప్పుకున్నారు. వచ్చే నెలలో శ్రీతో నా ఎంగేజ్మెంట్ అని చెప్పాడు. శ్రీ నవ్వుతూ చైత్రను హక్ చేసుకుంది. నువ్వు రావాలి చైత్ర, నువ్వు రఘుగారు, మీరే మాకు పెద్ద దిక్కు. తప్పకుండా వస్తాం శ్రీ. అసలు ఈ కథలో నిజమైన హీరోవి నువ్వే రిషి. శ్రీని అర్థం చేసుకుని ఆమెకు స్పేస్ ఇచ్చి గెలిచావు. చైత్ర మెచ్చుకుంది. విక్రమ్ కూడా అక్కడికి వచ్చాడు. కంగ్రాట్స్ శ్రీ రిషి, మీ జోడి సూపర్. విక్రమ్ మనస్ఫూర్తిగా విష్ చేశాడు. శ్రీ విక్రమ్ వైపు చూసింది. సారీ విక్రమ్, నేను నిన్ను హర్ట్ చేసుంటే. విక్రమ్ నవ్వాడు. హే, నో సారీస్. నేను మీకు మంచి ఫ్రెండ్గా మిగిలిపోయాను, అది చాలు. అయినా నా లైఫ్లో కూడా ఎవరు రాబోతున్నారని నా సిక్స్ సెన్స్ చెబుతుంది. అందరు నవ్వారు. అక్కడ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. రఘు చైత్ర ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని చూస్తున్నారు. వారు కోల్పోయిన సంపద ఇంకా రాలేదు. ఆ పెద్ద ఇల్లు ఇంకా కోర్టు గొడవల్లోనే ఉంది. కానీ వారి చేతిలో ఒక లైబ్రరీ ఉంది. గుండెలో ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉంది. చైత్ర, రఘు అన్నాడు, చెప్పండి, మనం ఇక్కడే ఈ ఊర్లోనే చిన్న ఇల్లు కట్టుకుందామా? ఈ లైబ్రరీ పక్కనే. సిటీ వద్దు, ఆ హడావిడి వద్దు. చైత్ర కళ్ళు మెరిశాయి. నా మనసులో మాట చెప్పారు రఘు. పల్లెటూరు ప్రశాంతత, పుస్తకాల సావాసం, ఇంతకంటే ఏం కావాలి? కానీ నా పిహెచ్డి నువ్వు సిటీకి వెళ్ళిరా, లేదా ఆన్లైన్లో చెయ్యి, నేను సపోర్ట్ చేస్తాను. సరిగ్గా అప్పుడే ఒక కారు వచ్చాగింది. అందులోంచి ఒక లాయర్ దిగాడు. రఘురామ్ గారు, శుభవార్త. కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ ఇంటి పత్రాలు ఫోర్జరీ అని తేలింది. ఇల్లు మీదనని ఆర్డర్ వచ్చింది. ఫైనాన్స్ వాళ్ళు ఇంటి తాళాలు అప్పగించడానికి రెడీగా ఉన్నారు. అందరు షాక్ అయ్యారు. ఆనందం వెల్లివిరిసింది. సుభద్రమ్మ అయితే గంతులేశారు. నా ఇల్లు వచ్చేసింది, నా బంగారు లాంటి ఇల్లు వచ్చేసింది. కానీ రఘు చైత్ర ముఖాల్లో పెద్దగా ఉత్సాహం లేదు. వారు ఒకరినొకరు చూసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ముందు ఒక పెద్ద ప్రశ్న. తిరిగి ఆ సిటీ బంగ్లాకు వెళ్తారా, లేక వారు నిర్ణయించుకున్నట్లు ఈ పల్లెటూరులో ఈ లైబ్రరీ నీడలో ఉంటారా? రఘు లాయర్ దగ్గరకు వెళ్ళాడు. ఇంటి తాళాలు తీసుకున్నాడు. చైత్ర చేతిలో పెట్టాడు. నిర్ణయం నీది చైత్ర, మనం ఎక్కడికి వెళ్దాం? చైత్ర ఆ తాళాల వైపు చూసింది. అవి కోట్ల విలువైన ఆస్తికి తాళాలు. కానీ ఆమె చూపు లైబ్రరీ వైపు తిరిగింది. అక్కడ చదువుకున్న పిల్లల వైపు తిరిగింది. సాయంత్రం 5 గంటలు. శేషగిరి సరస్వతి గ్రంథాలయం ప్రాంగణం. ఆ ఊరి చెరువు గట్టు నుండి చల్లని గాలి వేస్తుంది. లైబ్రరీ ముందు ఉన్న వేప చెట్టు కింద రఘు, చైత్ర, సుభద్రమ్మ, శ్రీ రిషి, విక్రమ్ అందరు కూర్చుని ఉన్నారు. లాయర్ వెళ్ళిపోయాడు. చైత్ర చేతిలో ఆ జూబ్లీ హిల్స్ బంగ్లా తాళం చెవి ఉంది. ఆ సాయంత్రం ఎండలో మెరుస్తుంది. సుభద్రమ్మ కళ్ళలో ఆనందం పొంగి పొర్లుతుంది. చైత్ర, ఇంకేం ఆలోచిస్తున్నావు? పదండి. ఈ దరిద్రపు గొట్టు ఊరు, ఆ చిన్న అద్దె ఇల్లు వదిలేసి మన ఇంటికి వెళ్ళిపోదాం. నా దేవుడి గది, నా వంటిల్లు నన్ను పిలుస్తున్నాయి, ఆవిడ ఉత్సాహంగా అన్నారు. చైత్ర ఆ తాళం చెవిని అరచేతిలో గట్టిగా పట్టుకుంది.
ఆ ఇనుప ముక్క బరువు ఆమెకు తెలుసు. అది కేవలం ఒక ఇంటి తాళం కాదు, గడిచిన 3 ఏళ్ల తన కన్నీటి జ్ఞాపకాలకు సాక్ష్యం. రఘు చైత్ర ముఖంలో ఆందోళనను గమనించాడు. అమ్మా, ఆగు! రఘు తల్లిని వారించాడు. చైత్ర, నువ్వేం ఆలోచిస్తున్నావు? నీ మనసులో ఏముందో చెప్పు. నీ నిర్ణయమే నా నిర్ణయం. చైత్ర నెమ్మదిగా లేచి నిలబడింది. లైబ్రరీ వైపు చూసింది. లోపల పిల్లలు పుస్తకాలు చదువుకుంటున్నారు. వారి ముఖాల్లో ఒక ప్రశాంత ఉంది. తర్వాత చేతిలోని తాళం వైపు చూసింది. అత్త, ఆ ఇల్లు మనదే. కోర్టు మనకే ఇచ్చింది. కానీ మనం అక్కడికి వెళ్ళొద్దు. సుభద్రమ్మ షాక్ అయ్యారు. ఏంటే వెళ్ళొద్దా? పిచ్చి పట్టిందా నీకు? కోట్ల విలువ చేసే ఇల్లు అది. దాన్ని వదిలేసి పల్లెటూరులో మట్టి కొట్టుకపోతామా? అవునత్తయ్య, ఆ ఇల్లు మనకు ఏమిచ్చింది? సుఖాన్నిచ్చింది, కానీ సంతోషాన్ని ఇవ్వలేదు. ఆ పెద్ద హాల్లో రఘు ఒక మూల, నేనొక మూల ఉండేవాళ్ళం. ఆ ఏసీ గదుల్లో మన మనసులు చల్లబడిపోతాయి. కానీ చిన్న ఊళ్ళో ఆ లైబ్రరీ సాక్షిగా నేను నా భర్తను తిరిగి పొందాను. మీరు మీ కొడుకును తిరిగి పొందారు. మనం మనుషుల బ్రతకడం నేర్చుకున్నాం. రఘు కళ్ళలో మెరుపు. చైత్ర తన మనసులోని మాట చెప్పింది. మరి ఆ ఇల్లు ఏం చేస్తాం? ఖాళీగా వదిలేస్తామా? సుభద్రమ్మ నిలదీసింది. చైత్ర రఘువైపు చూసింది. రఘు, నాకు ఒక ఆలోచన ఉంది. మనం ఆ ఇంటిని ఒక కార్పొరేట్ కంపెనీకి లీజుకిద్దాం. నెలకు లక్షల్లో అద్దెకు వస్తుంది. ఆ డబ్బుతో ఈ లైబ్రరీని ఇంకా అభివృద్ధి చేయొచ్చు. ఈ ఊరి పిల్లలకు స్కాలర్షిప్స్ ఇవ్వచ్చు. అంతేకాదు, మన జీవనానికి కూడా లోటు ఉండదు. మనం ఇక్కడే ఈ లైబ్రరీ పక్కన ఒక చిన్న ఇల్లు కట్టుకుందాం. ప్రకృతి మధ్య ప్రశాంతంగా. రఘు లేచి వచ్చి చైత్ర చేతిని పట్టుకున్నాడు. చైత్ర, నువ్వు నాకంటే గొప్పగా ఆలోచిస్తున్నావు. నిజమే, ఆ జూబ్లీ హిల్స్ ఇల్లు నాకు అహంకారాన్ని నేర్పింది. ఈ లైబ్రరీ నాకు బాధని నేర్పింది. నాకు అహంకారం వద్దు, బాధని కావాలి. అమ్మ, చైత్ర చెప్పింది ఫైనల్. మనం ఇక్కడే ఉంటాం. సుభద్రమ్మ మొదట కొనుక్కున్న కొడుకు కోడల ముఖాల్లోని ఆనందం చూసి మౌనంగా ఒప్పుకున్నారు. ఆవిడకు కూడా తెలుసు, ఆ పెద్ద ఇంట్లో తను కూడా ఒంటరిగానే ఉండేది. ఇక్కడ కనీసం నలుగురు మనసులు పలకరిస్తున్నారు. శ్రీ పరుగున వచ్చి చైత్రను హక్ చేసుకుంది. వావ్ చైత్ర, వాటి డెసిషన్! నువ్వు నిజంగా ఒక రోల్ మోడల్. ఆస్తిని అనుభవించడం ఎవరైనా చేస్తారు, కానీ దాన్ని త్యాగం చేసి నలుగురికి ఉపయోగపడేలా చేయటం కొందరే చేస్తారు. రిషి నవ్వుతూ, అయితే పార్టీ మన కొత్త ఇంట్లో కాదన్నమాట. సరే, ఎక్కడైనా ఓకే, కానీ ముందు మా ఎంగేజ్మెంట్ పనులు చూడాలి అన్నాడు. అందరు నవ్వారు. ఆ సాయంత్రం అక్కడ ఒక పండగ వాతావరణం నెలకొంది. 2 రోజుల తర్వాత హైదరాబాదు శ్రీ రిషి ఎంగేజ్మెంట్ రోజు ఒక ప్రశాంతమైన గార్డెన్లో ఫంక్షన్ ఏర్పాట్లు చేశారు. ఆడంబరాలు లేవు, కేవలం దగ్గరి మిత్రులు, కుటుంబ సభ్యులు. వేదిక అంతా తెలుగు పసుపు పూలతో అలంకరించారు. శ్రీ ఒక సింపుల్ కాంచీవరం పట్టుచీర కట్టుకుంది. రిషి కుర్తా పైజామాలో చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. రఘు, చైత్ర అక్కడికి వచ్చారు. చైత్ర ఒక నీలిరంగు చీరలో, రఘు పట్టు పంచెలో చూడ ముచ్చటైన జంటలా ఉన్నారు. వారిని చూస్తుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించేలా ఉన్నారు. ఒకప్పుడు ఇడిపోవడానికి సిద్ధమైన జంట ఇప్పుడు ఆదర్శ దంపతులుగా నిలబడ్డారు. శ్రీ చైత్ర దగ్గరకు వచ్చింది. చైత్ర, నువ్వు రాకపోతే ఈ ఫంక్షన్ జరిగేదే కాదు. నా జీవితంలో రిషిని అర్థం చేసుకోవడానికి నువ్వే కారణం. చైత్ర శ్రీ నుదుటిన బొట్టు పెట్టింది. శ్రీ, ప్రేమ అనేది స్వేచ్ఛను హరించకూడదు, స్వేచ్ఛనివ్వాలి. రిషి నీకు ఆ స్వేచ్ఛనిస్తాడు. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. విక్రమ్ కూడా వచ్చాడు. చేతిలో ఒక పెద్ద బొకే ఉంది. కంగ్రాట్స్ శ్రీ, కంగ్రాట్స్ రిషి. విక్రమ్ చిరునవ్వుతో విష్ చేశాడు. అతని కళ్ళల్లో ఎలాంటి బాధ లేదు, ఒక స్నేహితుని ఆనందం ఉంది. థ్యాంక్స్ విక్రమ్, నువ్వు రావటం చాలా సంతోషం, శ్రీ అంది. ముహూర్తం సమయమైంది. రిషి శ్రీ వేలికి ఉంగరం తొడగబోతున్నాడు. అందరూ చప్పట్లు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడే గుంపులోంచి ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. అది అర్జున్. శ్రీముఖం పాలిపోయింది. రిషి చెయ్యి ఆగిపోయింది. అర్జున్ గడ్డం పెంచుకుని ఉన్నాడు, కానీ బట్టలు శుభ్రంగానే ఉన్నాయి.
చేతిలో ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ ఉంది. చైత్ర, రఘు కంగారుగా ముందుకొచ్చారు. మళ్ళీ గొడవ చేస్తాడేమో అని భయం. విక్రమ్ అలర్ట్ అయ్యాడు. కానీ అర్జున్ చిరునవ్వు నవ్వాడు. భయపడకండి, నేను గొడవ చేయడానికి రాలేదు, ఆశీర్వదించడానికి వచ్చాను. అర్జున్ నెమ్మదిగా స్టేజ్ మీదకి ఎక్కాడు. శ్రీ, రిషి ఎదురు నిలబడ్డాడు. శ్రీ కళ్ళలో భయం, జాలి రెండూ ఉన్నాయి. అర్జున్ రిషి వైపు చూశాడు. రిషి, నువ్వు అదృష్టవంతుడివి. శ్రీలాంటి అమ్మాయి దొరకటం ఒక వరం. నేను ఆ వరాన్ని నా అహంకారంతో పోగొట్టుకున్నాను. నువ్వు ఆమెను అర్థం చేసుకున్నావు. ఆమె రాధను ప్రేమించావు. ఆమె స్వేచ్ఛను గౌరవించావు. అందుకే ఆమె నీదయింది. ప్లీజ్ ఆమెను ఎప్పుడు ఏడిపించకు. తర్వాత శ్రీవైపు తిరిగాడు. శ్రీ, సారీ, గతమంతా చెరిపేయలేను, కానీ భవిష్యత్తులో నీకు అడ్డురాను. మా అమ్మ చనిపోయాక నాకు అర్థమైంది, బ్రతుకున్నప్పుడు మనుషులను ప్రేమించాలి, చనిపోయాక కాదు అని. నువ్వు రిషితో హ్యాపీగా ఉంటావని నాకు తెలుసు. ఆల్ ది బెస్ట్. అర్జున్ ఆ గిఫ్ట్ బాక్స్ని శ్రీ చేతిలో పెట్టాడు. ఇది మా అమ్మ దగ్గర ఉండే ఒక పాత పెన్. ఆమెకు రాయటం రాదు, కానీ నువ్వు గొప్ప రచయిత్రి కావాలని కోరుకుంది. దీన్ని తీసుకో. శ్రీ కళ్ళ వెంట నీళ్లు కారాయి. ఆమె ఆ పెన్ తీసుకుంది. థ్యాంక్ యూ అర్జున్, నువ్వు కూడా మారతావని, మంచి లైఫ్ చూసుకుంటావని ఆశిస్తున్నాను. ప్రయత్నిస్తాను శ్రీ అని అర్జున్ నవ్వి రిషికి షేక్ హ్యాండ్ ఇచ్చి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. అది ఒక పరిపూర్ణమైన ముగింపు. రిషి శ్రీవేలికి ఉంగరం తొడిగాడు. శ్రీ రిషి వేలికి తొడిగింది. పూలవర్షం కురిసింది. చైత్ర రఘుభుజం మీద తలవాల్చింది. చూసావా రఘు, ప్రేమలో గెలవడమంటే పెళ్లి చేసుకోవడమే కాదు, అవతల వారి సంతోషాన్ని కోరుకోవడం కూడా. రఘు చైత్ర చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అవును చైత్ర, నేను కూడా ఇన్నాళ్ళు నిన్ను బంధించాలనుకున్నాను, కానీ ఇప్పుడు నీ ఎదుగుదలను చూసి గర్వపడుతున్నాను. 1 నెల తర్వాత శేషగిరి సరస్వతి గ్రంథాలయం లైబ్రరీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ముందు వైపు ఒక అందమైన ఆర్చ్ కట్టారు. లోపల కంప్యూటర్ రూమ్, రీడింగ్ రూమ్ ఉన్నాయి. సాయంత్రం వేళ పిల్లలు, ఊరి పెద్దలందరూ అక్కడ ఉన్నారు. చైత్ర ఒక క్లాస్ తీసుకుంటుంది. మహిళా సాధికారత గురించి ఊరి ఆడవాళ్ళకి చెప్తుంది. రఘు ఒక పక్కన పిల్లలకి లెక్కలు చెప్తున్నాడు. అప్పుడే ఒక పోస్ట్ మ్యాన్ వచ్చాడు. రఘురామ్ గారు, మీకు లెటర్. రఘు లెటర్ తీసుకున్నాడు. అది హైదరాబాద్ కోర్టు నుండి వచ్చింది. అతను చదివాడు. ముఖంలో చిరునవ్వు. చైత్ర దగ్గరకు వచ్చాడు. ఏంటి రఘు, మన జూబ్లీ హిల్స్ ఇంటిని లీజుకు తీసుకున్న కంపెనీ వాళ్ళు అడ్వాన్స్ డిపాజిట్ చేశారట. ఆ చెక్ లాయర్ గారి దగ్గర ఉంది. అంతేకాదు, సురేష్ మీద పెట్టిన కేసులో కూడా తీర్పు వచ్చింది. వాడికి 3 ఏళ్ల జైలు శిక్ష పడింది. చైత్ర నిట్టూర్చింది. పాపం సురేష్ డబ్బు కోసం కక్కుర్తిపడి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. వాడి కర్మ చైత్ర. సరే, రేపు మనం హైదరాబాద్ వెళ్ళాలి. ఆ చెక్ తెచ్చుకోవాలి. ఆ డబ్బుతో ఈ లైబ్రరీ పక్కన మనం అనుకున్న చిన్న ఇంటి నిర్మాణం మొదలు పెడదాం. తప్పకుండా. ఆ రాత్రి రఘు, చైత్ర లైబ్రరీ మెట్ల మీద కూర్చుని ఉన్నారు. వెన్నెల కాస్తుంది. రఘు చైత్ర ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు. చైత్ర అతని జుట్టు నిమురుతుంది. చైత్ర, నాకు ఒక కోరిక ఉంది. ఏంటి? మనకు పిల్లలు పుడితే వాళ్ళకు కూడా ఈ లైబ్రరీలోనే పెంచుదాం. పుస్తకాల మధ్య, ప్రకృతి మధ్య. వాళ్ళకు ఆస్తిపాస్తులు ఇవ్వలేకపోయినా పర్లేదు, కానీ మంచి వ్యక్తిత్వాన్ని ఇద్దాం. చైత్ర నవ్వింది. ఆ బుగ్గలు ఎర్రబడ్డాయి. అప్పుడే పిల్లల్దాకా వెళ్ళారా? ముందు ఇల్లు కట్టండి, తర్వాత ఆలోచిద్దాం. రఘు లేచి కూర్చున్నాడు. ఆమె దగ్గరకు తీసుకున్నాడు. ఇల్లు కట్టడం రేపు మొదలు పెడదాం, కానీ జీవితాన్ని మాత్రం ఈ క్షణమే ఆస్వాదిద్దాం. రఘు చైత్రను ముద్దు పెట్టుకున్నాడు. ఆ వెన్నెల రాత్రి సాక్షిగా వారి దాంపత్యం పునరుజ్జీవం పోసుకుంది. అది శారీరక కలయిక మాత్రమే కాదు, 2 గాయపడిన మనసులు ఒకటై సంపూర్ణమైన ఆత్మగా మారిన క్షణం. దూరంగా లైబ్రరీ బోర్డు మీద ఉన్న సరస్వతిదేవి బొమ్మ నవ్వుతున్నట్టు అనిపించింది. మరుసటి రోజు ఉదయం చైత్రకు ఒక ఫోన్ వచ్చింది. యూనివర్సిటీ నుండి ప్రొఫెసర్ శర్మ గారు. కంగ్రాట్స్ చైత్ర, నీ పిహెచ్డి థీసిస్ యాక్సెప్ట్ అయింది. వచ్చే నెలలో నీ వైవా ఉంటుంది. అది పూర్తయితే నువ్వు డాక్టర్ చైత్ర అవుతావు.
చైత్ర ఆనందానికి అవధుల్లేవు. రఘుకు చెప్పింది. అతను ఆమెను ఎత్తుకొని గిరగిర తిప్పాడు. డాక్టర్ చైత్ర. వావ్, నా భార్య డాక్టర్. సుభద్రమ్మ వచ్చి, ఏంట్రా డాక్టరా అంటే సూది మందులు వేస్తుందా అని అమాయకంగా అడిగారు. అందరూ పగలబడి నవ్వారు. కాదు అత్తయ్య, చదువుల డాక్టర్. ఇకపై మీ కోడల్ని అందరూ గౌరవంగా పిలుస్తారు, రఘు చెప్పాడు. చైత్ర ఆకాశం వైపు చూసింది. నాన్న చూస్తున్నారా? మీ కూతురు గెలిచింది. భర్తను వదిలేసి కాదు, భర్తను మార్చుకొని గెలిచింది. సాంప్రదాయాన్ని, స్వేచ్ఛను రెండింటిని బ్యాలెన్స్ చేసి గెలిచింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆడిటోరియం ఉదయం 11 గంటలు. హాల్ నిండా విద్యార్థులు, ప్రొఫెసర్లు, సాహిత్యాభిమానులు ఉన్నారు. వేదిక మీద 3 సీనియర్ ప్రొఫెసర్లు, మధ్యలో చైత్ర నిలబడి ఉంది. ఇది ఆమె పిహెచ్డి వైవా వాయిస్. చైత్ర లేత గులాబీ రంగు కాటన్ చీర కట్టుకుంది. ఆ ముఖంలో భయం లేదు, ఒక ప్రశాంతమైన ఆత్మవిశ్వాసం ఉంది. గత 3 సంవత్సరాల ఆమె కష్టానికి, కన్నీళ్లకు, పోరాటాలకు ఇదే చివరి పరీక్ష. ముందు వరుసలో రఘు కూర్చుని ఉన్నాడు. అతను ఖరీదైన సూటు వేసుకోలేదు. ఒక సాధారణ ఖద్దరు చొక్కా, ప్యాంటు వేసుకున్నాడు. కానీ అతని ముఖంలో ఉన్న వెలుగు వేల కోట్ల ఆస్తి ఉన్నప్పుడు కూడా లేదు. పక్కనే సుభద్రమ్మ, శ్రీ, రిషి, విక్రమ్ కూర్చుని ఉన్నారు. ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ మైక్ తీసుకున్నారు. చైత్ర గారు, మీ థీసిస్ ఆధునిక తెలుగు సాహిత్యంలో స్త్రీ అస్తిత్వం చాలా బాగుంది. కానీ నాకు సందేహం. ఒక గృహిణిగా ఉంటూ సాంప్రదాయాల మధ్య నలుగుతూ స్త్రీ స్వేచ్ఛ గురించి రాయటం, అది కేవలం పుస్తకాలకే పరిమితమా లేక నిజ జీవితంలో సాధ్యమా? హాలంతా నిశ్శబ్దం. అందరూ చైత్ర వైపు చూస్తున్నారు. రఘు గుండె వేగంగా కొట్టుకుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఆమె జీవితమే కాదు. చైత్ర మ్యాక్ దగ్గరకు వచ్చింది. రఘు వైపు ఒకసారి చూసింది. స్వేచ్ఛ అంటే సాంప్రదాయాలను వదిలేయటం కాదు, సాంప్రదాయాల పేరుతో జరిగే అణిచివేతను ప్రశ్నించటం. గృహిణిగా ఉండటం బానిసత్వం కాదు, అది ఒక ఎంపిక. నేను నా వంటిని ప్రేమించగలను, అదే సమయంలో నా పుస్తకాన్ని కూడా ప్రేమించగలను. సమస్య ఎక్కడ వస్తుందంటే, నా చేతిలో గరిట మాత్రమే ఉండాలి, పెన్ను ఉండకూడదు అని సమాజం నిర్ణయించినప్పుడు. ఆమె కొనసాగించింది. నా జీవితమే నాకు ఈ పాఠం నేర్పింది. నేను పోరాడాను, నా భర్తతో కాదు, ఆయనలోని భావజలంతో. ఈరోజు ఆయన ఇక్కడే ఉన్నారు. ఒకప్పుడు నా పుస్తకాలను చించేసిన ఆయనే ఈరోజు నా విజయాన్ని చూసి కన్నీళ్ళు పెట్టుకున్నారు. మార్పు సాధ్యం ఒక స్త్రీ తన కాళ్ళ మీద తాను నిలబడితే ఆమె కుటుంబం కూడా ఆమెతో పాటు నిలబడుతుంది. నిజమైన ఫెమినిజం అంటే మగవాణ్ణి ద్వేషించడం కాదు, మగవాణ్ణి కూడా తనతో సమానంగా మార్చుకోవటం. హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగింది. ప్రొఫెసర్ లేచి నిలబడి అభినందించారు. కంగ్రాచులేషన్స్ డాక్టర్ చైత్ర. ఆ పిలుపు వినగానే రఘు కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. సుభద్రమ్మ పక్కనే ఉన్న శ్రీని పట్టుకుని, విన్నావా తల్లి, నా కొడుకు డాక్టరట అని సంబరపడిపోయారు. చైత్ర వేదిక దిగి కిందికి వచ్చింది. రఘు పరుగున వెళ్ళి ఆ ముందు నిలబడ్డాడు. కంగ్రాట్స్ డాక్టర్ చైత్ర అని 2 చేతులు జోడించాడు. చైత్ర నవ్వి అతని చేతులు పట్టుకుంది. ఈ డిగ్రీ నాది కాదు రఘు, కానీ ప్రయాణంలో నన్ను నడిపించావు నువ్వు. నువ్విచ్చిన కష్టాలు నన్ను గట్టిపరిచాయి, నువ్విచ్చిన సపోర్ట్ నన్ను గెలిపించింది. రఘు జేబులోంచి ఒక చిన్న బాక్స్ తీశాడు. ఇదిగో చైత్ర, నీకు నా బహుమతి. చైత్ర దాన్ని తెరిచింది. అందులో ఖరీదైన పెన్ను ఉంది. ఇకపై నువ్వు రాసే ప్రతి అక్షరం ప్రపంచాన్ని మార్చాలి, రఘు అన్నాడు. శ్రీ, రిషి వచ్చి చైత్రను హక్ చేసుకున్నారు. సూపర్ చైత్ర, యు ఆర్ ఏ రాక్ స్టార్, శ్రీ అరిచింది. 1 నెల తర్వాత శేషగిరి సరస్వతి గ్రంథాలయం పక్కన అక్కడ ఒక చిన్న పందిరి వేశారు. మామిడి తోరణాలు, సన్నాయి మేళం. అది శ్రీ, రిషిల పెళ్లి వేడుక. ఆర్భాటాలు లేవు, ఆడంబరాలు లేవు. ప్రకృతి ఒళ్ళో చాలా నిరాడంబరంగా జరుగుతుంది. శ్రీ పెళ్లి కూతురిగా ముస్తాబే ఉంది. ఆ మొహంలో పెళ్లి అంటే భయం లేదు, ఒక కొత్త ఉత్సాహం ఉంది. ఒకప్పుడు తాళి అంటే బానిస సంఖ్యలు అనుకున్న శ్రీ ఈరోజు రిషి చేతిలో చేయి వేసి అగ్ని సాక్షిగా ప్రయాణం చేస్తుంది. పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చరామి. రిషి
శ్రీ వైపు చూసి గుసగుసలాడడం. శ్రీ, ఈ మంత్రాల అర్థం ఏంటో తెలుసా? కలిసి నడవమని. నా వెనక్ కాదు, నా పక్కన. శ్రీ నవ్వింది. తెలుసు రిషి, అందుకే ఈ పెళ్లి చేసుకున్నా. నువ్వు నన్ను బంధించవని నాకు నమ్మకం ఉంది. చైత్ర, రఘు పెద్దలుగా నిలబడి అక్షింతలు వేశారు. విక్రమ్ కూడా వచ్చాడు. అతను దూరంగా నిలబడి నవ్వుతూ చూస్తున్నాడు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ శ్రీ. నువ్వు కోరుకున్న స్నేహం, ప్రేమ రెండు నీకు దక్కాయి అని మనసులో అనుకున్నాడు. పెళ్ళయ్యాక అందరూ భోజనాల దగ్గర కూర్చున్నారు. ఆకుల్లో వేడివేడి పప్పు, ఆవకాయ నెయ్యి రఘు స్వయంగా వడ్డిస్తున్నాడు. ఇంకాస్త నెయ్యి వేయమంటారా అని అతిథులను అడుగుతున్నాడు. ఒకప్పుడు బిజినెస్ డీల్స్ మాట్లాడే నోరు ఇప్పుడు ఆప్యాయంగా వడ్డించడంలో తృప్తిని వెతుక్కుంటుంది. సాయంత్రం 6 గంటలు, సూర్యాస్తమయం సమయం. పందిరి కాలైంది. చైత్ర, రఘు, శ్రీ, రిషి నలుగురు లైబ్రరీ మెట్ల మీద కూర్చుని ఉన్నారు. ఎదురుగా ఎర్రని సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశం రంగులు మారుతుంది. శ్రీ రిషి భుజం మీద తలవాల్చింది. చైత్ర, ఒక విషయం అడగనా? అడుగు శ్రీ. నీ కథలో హీరో ఎవరు? రఘునా లేక నువ్వా? చైత్ర నవ్వింది. ఈ కథలో హీరోలు లేరు శ్రీ, కేవలం మనుషులు ఉన్నారు. తప్పులు చేసి తెలుసుకున్న మనుషులు. రఘు హీరో కాదు, ఒక సామాన్య భర్త. తన అహంకారాన్ని జయించాడు కాబట్టి గెలిచాడు. నేను హీరోయిన్ని కాదు, ఒక సామాన్య భార్యని. నా ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నాను కాబట్టి గెలిచాను. రిషి కల్పించుకున్నాడు. మరి మా కథలో? రఘు నవ్వాడు. మీ కథలో హీరో స్నేహం. ప్రేమ పేరుతో యుద్ధాలు జరగకుండా స్నేహం అనే పునాది మీద పెళ్లి జరిగింది. అందుకే మీది బెస్ట్ జోడీ. అందరు నవ్వారు. చైత్ర లేచి నిలబడింది. లైబ్రరీ వైపు చూసింది. ఆ పాడుబడ్డ భవనం ఇప్పుడు ఒక జ్ఞాన దేవాలయంలా వెలిగిపోతుంది. పక్కనే వారి కొత్త ఇల్లు నిర్మాణం జరుగుతుంది. చిన్న పునాదులు కాని గట్టివి. రఘు, మనం ఆ జూబ్లీ హిల్స్ ఇంటిని వదిలేసి తప్పు చేశామా? చైత్ర అకస్మాత్తుగా అడిగింది. రఘు చైత్ర చేతిని పట్టుకొని కళ్ళలోకి చూశాడు. ఆ ఇల్లు మన శరీరాలకు సుఖాన్నిచ్చింది చైత్ర. కానీ ఈ ఊరు, ఈ లైబ్రరీ, ఈ మట్టి మన ఆత్మలకు శాంతినిచ్చాయి. చూడు, అమ్మ అక్కడ పిల్లలతో ఎలా ఆడుకుంటుందో. దూరంగా సుభద్రమ్మ ఊరి పిల్లలకు కథలు చెప్తున్నారు. ఆవిడ ముఖంలో వృద్ధాప్య ఛాయలుపోయి ఒక పసిపిల్లల నవ్వు వచ్చింది. నిజమే రఘు, మనం కోల్పోయింది ఏమీ లేదు, మనం సంపాదించుకున్నదే ఎక్కువ. చైత్ర తృప్తిగా ఉంది. శ్రీ లేచింది. సరే ఫ్రెండ్స్, మేము బయలుదేరుతాం. హనుమూన్కి కాదు, రేపు నా బుక్ లాంచ్ ఉంది. మళ్ళీ బుక్ లాంచా? రిషి ఆశ్చర్యపోయాడు. అవును, నా కొత్త నవల. మనసు పొరల్లో అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి, మన కథ రాసావా? చైత్ర అడిగింది. శ్రీ నవ్వింది. అవును చైత్ర, 2 విభిన్న స్త్రీల కథ. ఒకరు సాంప్రదాయాల్లో ఉంటూ స్వేచ్ఛను వెతుక్కున్నవారు, మరొకరు స్వేచ్ఛలో ఉంటూ బంధాన్ని వెతుక్కున్నవారు. ఈ కథ రాబోయే తరాలకు చెప్పాలి. పెళ్ళి గొప్పదా, లివింగ్ గొప్పదా అని కాదు, ఎక్కడ గౌరవం ఉంటే అదే గొప్పది అని చెప్పాలి. చైత్ర శ్రీని హత్తుకుంది. నీ పుస్తకం తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది. రిషి శ్రీ చేయి పట్టుకొని, పద రచయిత్రి గారు, మీ ఆటోగ్రాఫ్ కోసం ఈ భర్తగారు వెయిటింగ్ అని జోక్ చేశాడు. శ్రీ, రిషి కారులో వెళ్ళిపోయారు. రాత్రి 8 గంటలు. చైత్ర, రఘు లైబ్రరీ తాళం వేసి తమ తాత్కాలిక చిన్న ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారు. పౌర్ణమి చంద్రుడు వెలుగుతున్నాడు. గాల్లో మల్లెపూల వాసన. రఘు చైత్ర భుజం మీద చేయి వేశాడు. చైత్ర, నేను డాక్టర్ చైత్ర భర్తని అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. నాకు శ్రీ శేషగిరి గ్రంథాలయం ట్రస్ట్ భార్యని అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది రఘు. ఇద్దరు నవ్వుకున్నారు. ఆ నవ్వులో గడిచిన కష్టాల తాలూకు బరువు లేదు, భవిష్యత్ తాలూకు భయం లేదు, కేవలం మేమున్నామన్న భరోసా ఉంది. జీవితం ఎప్పుడు మనం అనుకున్నట్లు ఉండదు. చైత్ర ఒకప్పుడు వంటింట్లో బందీ, ఈరోజు ఆమె డాక్టరేట్ పొందిన మహిళ. శ్రీ ఒకప్పుడు పెళ్ళంటే భయపడిన రెబల్, ఈరోజు ఆమె ఒక ఇల్లాలు, ఒక సక్సెస్ఫుల్ రైటర్. రఘు ఒకప్పుడు అహంకారి, ఈరోజు అతను ఒక బాధగల మనిషి. వీరందరూ ప్రయాణించింది మనసు పొరల్లో. ఆ పొరలను ఒక్కొక్కటిగా విప్పుకుంటూ తమ నిజస్వరూపాన్ని తెలుసుకున్నారు.
చివరికి తేలింది ఒక్కటే, ప్రేమ లేని వివాహం నరకం, గౌరవం లేని ప్రేమ వ్యర్థం. ఎక్కడ ప్రేమ, గౌరవం, స్వేచ్ఛ మూడు కలుస్తాయో అది నిజమైన స్వర్గం. ఆ చిన్న పల్లెటూరు లైబ్రరీ సాక్షిగా వారి కథ సుఖాంతమైంది. కానీ వారి ఆశయం లైబ్రరీ మాత్రం ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.